చేస్తే ఆ టేస్టే వేరు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తల్లి ఈరోజు స్పెషల్ ఏంటి కర్రీ? ఇదిగోండి రాజిమ కందులు గుమ్మడికాయతో కలిపి వండుకోబోతున్నాం. పండిన గుమ్మడికాయతో కలిపి వండుకోబోతున్నాం. వీటిలో ఒకటి తీసుకోబోతున్నాం గుమ్మడికాయ. అయితే మన వాళ్ళు అయితే యూట్యూబ్లో వీడియో చేస్తున్నామని తెలిసి చూడండి, వీళ్ళిద్దరు మా బాబు మా కోడల పిల్ల అయితే వీళ్ళు ముందుగానే వెళ్ళి కూర్చొని పోయినారు. నువ్వే ఎసరైతే ఎత్తేసింది మా ఆవిడ ఆల్రెడీ. ఇక్కడైతే ఇప్పుడు కందులు ఉడకబెట్టబోతున్నాం. సో వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ ఐటమ్మా ఇది. ఈ కందులు ఉడికిన తర్వాత గుమ్మడికాయని కట్ చేసి ఇందులో వేయాలి. తర్వాత తాలింపు వేసుకోవాలా? ఫ్రై చేసుకోవాలి. ఓకే. కుండలో ఉండదమ్మా కళాయిలోనా? ఇక్కడ ఉడికించి కుండలోనే తాలించేది. ఓకే ఓకే ఓకే. తల్లి ఏది అది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే ఓకే. ఇదైతే ఉడికిపోయింది చూడండి. ఇదిగో అవును, మొత్తం ఉడికిపోయింది. ఇంత ఉడికితే గుమ్మడి బద్దలు వేసేస్తే సరిపోతుంది. ఉదయాన్నే మావాడైతే కందులు ఇదిగో కూర చూస్తే కందులు అంటే చాలా ఇష్టంగా తింటాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు. డాడీ బాగుందా? ఇటు చూడు, బాగుందా? బాగుందా? లేదు లేదు, అక్కడ వెళ్ళండి మీరు, ఇక్కడ వద్దు. వీడియో తీయొద్దు, స్టూల్ తీసుకొచ్చి కూర్చుంటాను అంటుంది. నేనేమంటున్నానంటే మీరు వెళ్ళిపోండి అక్కడే, ఇక్కడ వద్దు డిస్టర్బెన్స్ అంటున్నాను. డాడీ మీరు అవతల పొయ్యికి వెళ్ళిపోండి, వెళ్ళండి. చాలా గట్టిగా ఉంటుంది ఇదైతే తొక్క. మొత్తం కరెక్ట్గా వండాలి, పర్ఫెక్ట్గా. పొగ మంచి అయితే ఇప్పటికీ దట్టంగానే ఉంది, ఇంకా తగ్గలేదు. 10 గంటలకైతే ఈ పొగ మంచి అయితే తీస్తుంది. మొత్తం అయితే తీసుకోలేదు, మాకైతే సరిపోద్ది, అందుకనే తక్కువ తీసుకున్నాం. ఇప్పుడైతే ఈ విధంగా కోసిన వాటిని అయితే ఈ కందుల్లో మిక్స్ చేస్తున్నాం. ఇవి రెండు కాంబినేషన్ ఉడికిపోతే ఫ్రై చేసుకుంటాం. మా వంటలు కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు మీకు, అంతేనా తల్లి? అంతే, కానీ మాకైతే ఇలాగే ఇష్టం. కానీ మాకైతే ఇలానే ఇష్టం. ఇటు ఒకవైపు వంట అవుతుంటే వీళ్ళేమో వచ్చేసి కందులు తిననుకున్నారు. ఇంకా కావాలంట మా వాడికి. ఇదేమో దగ్గరుండి కందులను అడుగు అంటుంది, ఇక్కడ నుంచి చెప్పి పంపిస్తుంది వెళ్ళి అడుగు అనేసి. మావాడు వచ్చేసి అక్కడ అడుగుతున్నాడు, వచ్చి ఇవ్వకపోతే ఏడుస్తారు. నాకు ఇది నేనైతే ఇవి కలుపుతున్నాను. ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు లాస్ట్లో. ఓకే. సాల్ట్,
ఇప్పుడైతే ఇది కలిపేస్తున్నాను. కలిపేసి కొద్దిసేపు ఉంటే సరిపోతుంది, అవును. ఎందుకంటే ఉడికిపోయింది కదా ఆల్రెడీ. నేనైతే ఒకటి తీసుకున్నాను చింతపండు. ఇది ఆల్రెడీ ఉడకబెట్టేసావా? ఉడికిపోయింది ఇది కూడా. దాంట్లోనే ఉంది కదా. అవును, ఓకే. మొత్తం ఉడికిపోయింది కాబట్టి వేస్తున్నాను. ఎంతసేపు ఉంచాలి? ఒక 5 నిమిషాలు మరగాలి. చక్కగా వస్తుంది ఫ్లేవర్. శుభ్రంగా కలుపుకొని ఈ వేడి వేడి అన్నంలో తింటే ఆ టేస్టే వేరు. అబ్బా సూపర్ వచ్చిందమ్మ కర్రీ. గుమ్మడికాయ ఈ రాజ్మ కందుల కర్రీ కాంబినేషన్ తిన్న వాళ్ళకైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ టేస్ట్ అయితే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇటువంటి కాంబినేషన్ కర్రీ అయితే తిన్నారో కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.